ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రిషికొండ నుంచి తిరుపతి వరకు రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వారు ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. అందులో భాగంగానే అమరావతిలో మళ్ళీ ధర్మచక్రం అయితే ఊపిరి పోసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే అసలు పర్యాటక శాఖ ఎటువంటి ప్రణాళికలను సిద్ధం చేసింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఇటు రిషికొండ నుంచి తిరుపతి వరకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. అందులో భాగంగానే అమరావతిలో ధర్మచక్రం మళ్ళీ ఊపిరి పోసుకోబోతోంది అనేటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పర్యాటక రంగం సిద్ధం చేసినటువంటి ప్రణాళికలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అమరావతి ధర్మచక్రం అని అంటేనే ప్రాశస్తూ ఉంటుంది. అవును. సో ధర్మచక్రం, కాలచక్రం ఈ రెండు పదాలు అమరావతికి సంబంధించి బాగా సూట్ అయినటువంటి పదాలు. కాలచక్రం అంటే ఈ బౌద్ధులు అందరూ కూడా కాలచక్రం నిర్వహిస్తుంటారు. అవును. వాళ్ళు ఏదో 5 years ఒకసారి వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు అందరూ వస్తుంటారు. అప్పుడు కాలచక్రం ఉంటుంది, కాలచక్రం అంటారు దాన్ని. ఇప్పుడు ఆ ధర్మచక్రం అనేది చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019లో సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏర్పాటు చేశారు దాన్ని. ఆ ధర్మచక్రం ఏమైపోయిందంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని టోటల్గా ఒక రకంగా చెప్పాలంటే సమాధి చేసేసాడు. దాన్ని మళ్ళీ ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేసి ఆ ధర్మచక్రాన్ని అమరావతికి ఉండే ప్రాసెస్ దాన్ని తెలియజేసేలాగా మొత్తం ఇప్పుడు రివోక్ చేస్తున్నారు. దాదాపు 6 కోట్లతోటి దాన్ని పెడుతున్నారు. అక్కడ ఉండే మ్యూజియాన్ని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ పునరుద్ధరణ చేస్తున్నారు. మళ్ళీ ఇది మ్యూజియాన్ని కూడా ఎంత కూడా పర్యాటక శాఖ పరిధిలోకి వస్తుంది. సో అమరావతి పోయిన వాళ్ళు ధర్మచక్రం చూడాల్సిందే, చంద్రబాబు నాయుడు ధర్మచక్రం చూడాల్సింది. ఇప్పుడు పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయి. హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, లేదా బస్సులు కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇచ్చారు. భూములు అత్యంత తక్కువ రేటుకి, నామినల్ రేటుకి లీజ్కి ఇచ్చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా టూరిజంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా బదిలీ కాల అలానే ఉన్నారు. ఆ టూరిజంలో జరుగుతున్నటువంటి అవినీతి పెద్ద ఎత్తున ఉందని చెప్పి న్యూస్ వస్తుంది, కానీ దాన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. మరి జనసేనకు సంబంధించినటువంటి దుర్గేష్ ఏమో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు, దుర్గేష్ గారు. మరి ఆయన రివ్యూ చేశారు, అవగాహన మరి ఆయనకి ఇంకా రాలేదా ఏంటో అనేది అర్థం కావట్లా. తిరుపతిలో ఉన్నటువంటి డివిజన్ మేనేజరు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు, లైంగికపరమైన ఆరోపణలు అనేకం వచ్చినాయి. అవును. అలాగే ఆయన పెడుతున్నటువంటి ఇబ్బందులు ఎంప్లాయీస్ నుంచి అనేకం ఉన్నాయి. ప్లస్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓ ఆఫీస్లో ఉన్నట్టు ధనంజయ రెడ్డి గారితో ఆయనకి మంచి సంబంధాలు ఉండి దాంతో ఆయన ఇష్టానుసారంగా చేశారు, ఆఫీస్లో ఉండేటువంటి కొంతమందిని ఇబ్బంది పెట్టారు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఇప్పటివరకు బదిలీ వేటేలా ఆయన అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, ఇప్పటికీ ఆడే ఉన్నారు. ఇక మనం టూరిజం ప్లేస్లు తీసుకుంటే రిషికొండ 500 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఈ 550 కోట్లు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత అధునాతనమైనటువంటి అందమైనటువంటి టైల్స్, ఇంటీరియర్స్ అన్నీ తీసుకొచ్చి కమ్మోడ్స్ 25 లక్షల రూపాయల కమ్మోడ్స్ ఇవన్నీ చేసి అక్కడ నిర్మించారు. అది ఆల్రెడీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోటోలతో సహా బయటపడ్డాయి. ఈ 500 కోట్లు పెట్టి నిర్మించినటువంటి దాన్ని ఆ విధంగా ఎవరైనా పడేస్తారా? సొంత ఆస్తి అయితే 500 కోట్లు పెట్టి నువ్వు ఏదన్నా చేసి దాన్ని ఊరికనే పడేస్తావా, లేదా నువ్వన్నా ఉంటావు, అంతే కదా. కట్టించుకున్న వాళ్ళన్నా ఉంటారు, లేదా ఎవరికన్నా దాన్ని ఇవ్వాలి, ఇంతవరకు లీజ్ కన్నా ఇవ్వాలి. దాన్ని ఇంతవరకు ఎవరికి ఇవ్వాలి అనేది దాన్ని ఒక పెద్ద మ్యూజియం లాగా పెట్టేశారు. దానివల్ల మ్యూజియం లాగా పెట్టారు. మ్యూజియం లాగా కూడా ఎవరిని వెళ్ళట్లేదు. అంటే పర్యాటక రంగం దాన్ని వాడుకోవడంలో విఫలమైందా? అంతే కదా, వాడుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు దాని మెయింటెనెన్స్ ఏంటి పరిస్థితి? రోజుకి ₹1,00,000 పైన అవుతుందంట మరి నిర్వహణకి. మెయింటెనెన్స్ కట్టాలి. దానివల్ల పైసా ఆదాయం ఉందా? ప్లస్ 550 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొచ్చి కట్టాడు, దానికి వడ్డీ కట్టాలి కదా. ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖలో ఉండేటువంటి చాలా ప్రాంతాల్లో నెలకొంది. దానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా?
చేయాలి, కానీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఋషికొండను ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు తాజాగా ఇది ఒబెరాయి అలాగే తాజ్ గ్రూప్కి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజ్ గ్రూప్కి ఒబెరాయికి ఇవ్వడానికి అది కట్టింది 500 కోట్లు పెట్టి. ఆ రోజు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ప్రధానమంత్రికి లేకపోతే రాష్ట్రపతికి వస్తే ఉండటానికి విడుదల చేయడానికి అని చెప్పారు. అసలు ఆయన ఎందుకు కట్టారో మనందరికీ తెలుసు. ఆయన ఏదో మళ్ళీ 2024లో గెలుస్తారు, గెలిచిన తర్వాత అక్కడి నుంచి పరిపాలన సాగించవచ్చు అనే ఒకటి ఉద్దేశంతో ఆయన అత్యంత ఖరీదైన మన దుబాయ్ షేకుల మాదిరిగా కట్టించుకున్నారు. ఆయన దుబాయ్ రాజులు ఉంటారు కదా, ఆ విధంగా కట్టించుకున్నారు ఆయన. సరే కట్టించుకున్నారు, ప్రజలందరూ చూశారు, ప్రజలు తప్పు అని చెప్పి తీర్పు చెప్పారు. ఆయన ఇంటికి పంపించారు 11 మంది ఎమ్మెల్యేలతోటి. సో పంపించినప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయాలి? దాన్ని ఇమీడియట్గా ఏదో ఒక రకంగా దాన్ని రెవెన్యూ మార్గంలోకి మార్చాలి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఒబెరాయను తర్వాత తాజ్కి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. 2 రోజుల క్రితం విశాఖ వెళ్ళినటువంటి ఈ మంత్రి ఏదో అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టారని అంటున్నారు. ఆ రివ్యూ మీటింగ్ పెట్టి మళ్ళీ కార్పొరేట్లకో లేకపోతే ఎవరో దాన్ని ఇవ్వడానికి 550 కోట్లు పెట్టి లీజ్కి ఇవ్వడానికి. ఆ లీజ్కి ఎంతకి ఇస్తారో మనందరికీ తెలుసు. ఆ లీజ్లో ఏం జరుగుతుందో కూడా మనందరికీ తెలుసు. 550 కోట్లు పెట్టి కట్టించి తుణమో పణమో తీసుకొని లీజ్కి ఇవ్వడానికి కాదు కదా. అసలు యాక్చువల్గా దానికి ఉండేటువంటి రిసార్ట్స్ని పడగొట్టడానికే కొన్ని కోట్లు తగలేశారు. అంతకుముందు రెవెన్యూ వచ్చేది, నెలకు 5 కోట్లు ఏమో రెవెన్యూ వచ్చేదంట. దాన్ని యాసిటీస్ గురించి పోయింది, దాన్ని కూలగొట్టారు. కూలగొట్టి 550 కోట్లు పెట్టి కట్టారు. దాంట్లో నష్టం భారీగా ఉంది. అది ప్రజల సొమ్ము కదా. దాంట్లో మళ్ళీ ఇప్పుడు అనకొండలు చేరతాయి, ఖచ్చితంగా అనకొండలు చేరే అవకాశం ఉంది. ఎందుకు? ఇప్పుడు దాన్ని లీజుకి ఇచ్చే అనకొండే కదా వచ్చేది. రిషికొండలో అనకొండ వస్తుంది. ఆ లీజు వెనుక కిక్ బ్యాక్స్ ఎలా ఉంటాయో మనకు అందరికీ తెలిసిందే. ఓకే, అంటే రిషికొండ ప్యాలెస్లోకి అనకొండలు వచ్చే అవకాశం ఉంది. సో దీంతో పాటు ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 500 కోట్లు పెట్టి స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. 5 స్టార్ హోటల్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాటినే సద్వినియోగం చేసుకోవట్లా, ఇప్పుడు ఉన్నటువంటి లీజ్కి ఇచ్చినటువంటి వాటిని వెనక్కి తీసుకోవట్లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు 90% ఉన్నారు. ఆ లీజు నామినల్ లీజు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. వాటిని వెనక్కి తీసుకునేటువంటి ప్రణాళిక లేకుండా కనీసం ఒక శ్వేతపత్రం అన్న మంత్రి విడుదల చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని శ్వేతపత్రాలు మెయిన్ వాటికి విడుదల చేశారు. మంత్రులు ఆయా శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా. ఏ మంత్రి ఇంతవరకు చేయాల? పర్యాటక శాఖలో రోజా గారు ఉన్నారు, అంతే కదా. పర్యాటక శాఖ రోజా గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అక్రమాలు, ఎన్ని అక్రమాలు ఆ రోజున అన్ని అనేకమైన ఆరోపణలు వచ్చాయి కదా. వాటన్నింటిని బయటికి తీయాలి కదా. కనీసం శ్వేతపత్రం విడుదల చేసి దాని మీద ఎంక్వైరీ కన్నా ఇవ్వాలి కదా. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి జేబులో మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు డివిజనల్ మేనేజర్లుగా ఉన్నారు. ఇంకెక్కడ ఎంక్వైరీ నడుస్తుంది? ఇంకా లీజులు ఎట్లా రద్దు చేస్తారు? నామినల్ రేటుకి లీజులకి ఇచ్చారు. ఈవెన్ బస్సులు, అలాగే టూరిజంకి ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్ అవి కూడా అమ్ముకున్నారు కదా వాళ్ళు. ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు కదా. ఇవన్నీ తెలిసినటువంటి నగ్న సత్యాలు కదా. వాటి మీద చర్య తీసుకోకుండా ఇప్పుడు ఆయన స్టార్ హోటల్స్ కట్టిస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. 500 కోట్లు పెట్టి స్టార్ హోటల్స్, ఒబెరాయి అలాగే తాజ్ తక్కను ఇలాంటి వాటిని ఆహ్వానించి పీపీపీ మోడ్లో కట్టిస్తామని చెప్పి చెబుతున్నారు. 500 కోట్లు పెట్టి ఎక్కడెక్కడ తిరుపతి, కాకినాడ, విజయవాడ, వైజాగ్ దాని చోటంతా కట్టిస్తానని చెప్పి చెబుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో ఇటుకే అక్కడ రిషికొండది ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పర్యాటక శాఖకు సంబంధించి ఒక విధానాన్ని అనౌన్స్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. 2025 టూరిజం ప్లాన్ అనేది ఒకటి అనౌన్స్ చేయాలని పెట్టుకున్నారు. 2025లో టూరిజం ప్లాన్ అనేది ఒకటి అనౌన్స్ చేయాలనుకున్నారు. ఆ అనౌన్స్ చేసేటువంటి ప్రణాళికను బట్టి అసలు దీంట్లో ఏం జరుగుతుంది అనేది మనం ఒక అంచనాకు రావచ్చు. ఓకే, ఇప్పటి వరకు అసలు టూరిజం శాఖని గురించే పట్టించుకోవట్లా వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పెద్ద టూరిజం ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ అది. అవును, ఆ టూరిజం ప్లేస్కి సినిమా షూటింగ్లకు అనేక అనువైన ప్రాంతాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి, కోస్తా తీరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. టూరిజం మీద ఇంతవరకు రివ్యూ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసినట్టు కనిపించట్లేదు. అసలు టూరిజంలో భయంకరమైన అవినీతి జరిగిందని చెప్పేసి మొత్తుకుంటున్నారు. ఎన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అసలు రోజా గారు పర్యాటక శాఖ నుంచి ఎంత డబ్బు డైవర్ట్ చేశారు? ఆడుదాం ఆంధ్ర ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? సాంస్కృతిక కార్యక్రమాలు చేసినారు, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఇవన్నీ తీయాలి కదా, బయటికి తీయాలి కదా. ఋషికొండ డబ్బులు, ఋషికొండ అసలు దానికి బిల్స్ లేవు, ఏమీ లేవు, ఇష్టానుసారంగా సొంత ఇంట్లో డబ్బుల్లాగా వాడేశారు. దాని మీద రివ్యూ పెట్టుకోవాలి కదా అట్లీస్ట్, అది లేదు.
అది లేకుండా మళ్ళీ స్టార్ హోటల్స్ కట్టిస్తాం 500 కోట్లు పెట్టని చెప్తున్నారు. 2025 టూరిజం ప్లాన్ ఏదో అనౌన్స్ చేస్తాం అంటున్నారు. బహుశా టూరిజం మరి ఎంక్వైరీ కూడా ఉండదేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు రాబోయే రోజుల్లో కూడా ఈ టూరిజంకి సంబంధించిన హోటళ్ళు, తర్వాత బస్సులు, తర్వాత ప్రభుత్వ స్థలాలు, టూరిజం స్థలాలు, వీటన్నిటిని కూడా వాళ్ళే ఎంజాయ్ చేసేలాగా ఉంది. లేదంటే రివ్యూ చేసుకుంటే కనుక ఇవన్నీ బయటకు వస్తాయి. మళ్ళీ ఋషికొండలో అనకొండలు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.